హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కడంపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, కళ్యాణ్ రామ్, వెంకటేష్, విశ్వక్సేన్, జొన్నలగడ్డ సిద్ధు వంటి హీరోలు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై స్పందించారు. అయితే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద కుటుంబం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఆ కుటుంబం మరేదో కాదు, అక్కినేని ఫ్యామిలీ. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డుపై అక్కినేని కుటుంబం నుంచి ఎవ్వరూ స్పందించలేదు. గత కొంతకాలంగా అక్కినేని, నందమూరి ఫ్యామిలీల మధ్య గ్యాప్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఈ రెండు ఫ్యామిలీల మధ్య గత కొంతకాలంగా మంచి సంబంధాలు లేవు. ఆ మధ్య బాలకృష్ణ ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడారు. ఆ సమయంలో అక్కినేని హీరోలు సైతం రియాక్ట్ అయ్యారు. నాగ చైతన్య దీనిపై స్పందిస్తూ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు రెండు కళ్ళు లాంటి వారని, అలాంటి వారిని తక్కువ చేసి మాట్లాడితే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టే అంటూ బాలకృష్ణ మాట్లాడిన మాటలకు నాగ చైతన్య కౌంటర్ ఇచ్చారు. ఇక బాలకృష్ణ, నాగార్జున మధ్య కూడా ఎన్నో ఏళ్ల నుంచి మాటలు లేవని టాక్ వినిపిస్తుంది. ఆ మధ్య ఓ ఈవెంట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కలిసి సందడి చేశారు. అప్పుడు నాగార్జున కనిపించలేదు. ఆ తరువాత బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో కూడా చిరంజీవి, వెంకటేష్లు మాత్రమే కనిపించారు. కానీ ఈ ఈవెంట్స్లో ఎక్కడా కూడా నాగార్జున కనిపించలేదు. అలాగే నాగార్జున చిరంజీవి, వెంకటేష్లతో మంచి బంధాలనే కొనసాగిస్తున్నారు కానీ నందమూరి బాలకృష్ణతో మాత్రం దూరంగానే ఉంటున్నారు. తాజాగా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డుపై సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ స్పందిస్తున్నప్పటికీ నాగార్జున నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఈ ఘటనతో బాలకృష్ణ, నాగార్జునల మధ్య విభేదాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. మరి ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.